వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రావడం లేదు. ఆయన రాకపోగా ఫ్యాన్ గుర్తుపై ఎన్నికైన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేను సభకు వెళ్లనివ్వడం లేదు కూడా. అసెంబ్లీకి రాకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలు జీతం తీసుకుంటున్నారు. ఈ అంశాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ స్థాయిలో చర్చకు పెట్టారు. లక్నోలో జరిగిన స్పీకర్ల సదస్సులో సభకు రాకుండా జీతం తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల స్పీకర్లకు తెలియజేశారు. పనిచేయని ప్రజాప్రతినిధులకు జీతం చెల్లించకుండా కొత్త చట్టం తీసుకురావాలని ప్రతిపాదించారు అయ్యన్న పాత్రుడు. శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం సభకు రాని సభ్యులు జీతం కట్ చేసే రూల్స్ లేవు. వరుసగా 60 పని దినాలు అసెంబ్లీకి హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. మరి శాసనసభకు రాని వైసీపీ నేతల వ్యవహారం ప్రస్తుతం అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ముందు ఉంది. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటారు. అయితే కమిటీ నిర్ణయంతో సంబంధం లేకుండా శాసనసభకు రాని శాసనసభ్యులపై చర్యలు తీసుకునే చట్టాన్ని తయారు చేసి కేంద్రానికి పంపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ అంశంపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే మా వాళ్ళు జీతాలు లేకపోతే బతకలేనంత గతి లేని వాళ్ళు కాదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. జగన్ రెడ్డికి రాజ్యాంగ వ్యవస్థలంటే లెక్కలేదని అందరికీ తెలుసు. డీజీపీ స్థాయి పోలీసులను, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులను, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైన జగన్ అండ్ కో విష ప్రచారం చేసిన వైనం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకా మర్చిపోలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా వైసీపీ అధినేత జాతీయ జెండా ఎగరేయలేదు. అంటే ఆయనకు రాజ్యాంగం పైన, వ్యవస్థల పైన ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది కదా. అందుకే అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించడం ద్వారా వైసీపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు.